పవన్ కళ్యాణ్ గారి విలువ నిజంగా ఇప్పుడు దేశ రాజకీయాలకు పరిచయం అవుతుందనుకోవచ్చు. ఎందుకు అంటున్నాను అంటే, ఒక కేజ్రీవాల్ అనే ఒక వ్యక్తి నీతి నిజాయితీలతో పార్టీ నడుపుతాను అని చెప్పి ఒక పార్టీ పెట్టి, ఆమ్ ఆద్మీ పార్టీ అని పెట్టి, చీపురు గుర్తుతో నేను మొత్తం ప్రక్షాళన చేస్తాను అని చెప్పి వచ్చినటువంటి వ్యక్తి. దాదాపు దశాబ్దన్నర పాటు ఆయన రాజకీయాల్లో ఉంటూ చాలా ఫస్ట్ ఒక టర్మ్ మాత్రం చాలా చేశారు అనుకున్నారు. రెండో టర్మ్‌కే ఆయన మీద, ఆయన నాయకుల మీద, ఆయన కేడర్ మీద అవినీతి మరకలొచ్చాయి. కంప్లీట్‌గా దానికి సంబంధించి అరెస్ట్ చేయటం, లోపల వేయటం, దాని మీద కేసులు ఉండటం, ఆయన సీఎంగా కూడా దిగిపోవడం ఇవన్నీ కూడా చకచకా జరిగిపోయాయి. ఇవన్నీ పక్కన పెడితే అవినీతికి ఎవరైతే పేరు చెప్పుకొని వచ్చారో కేజ్రీవాల్ లాంటి వ్యక్తి కూడా వాళ్ళు కూడా శేష్ మహల్ లాంటి ఒక బలమైనటువంటి ప్యాలెస్‌లు కట్టుకుని అధికారం నుంచి వచ్చినటువంటి అవినీతి సొమ్ముతో ఎంజాయ్‌మెంట్ ఎలా చేస్తున్నారనేది మనం చూసాం. కానీ ఇంకొక పక్క పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి ఎంతో స్టార్‌డమ్‌ను వదిలి, వేల కోట్ల సంపాదనను వదిలేసి, ఆంధ్రప్రదేశ్ కోసం, ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం ఎంత బలంగా నిలబడి, పోరాటం చేసి ఈరోజు డిప్యూటీ సీఎం అయ్యారో మనం చూసాం. తన ఇల్లుని, తన ఇంటి స్థలాలను, పొలాలను, పిల్లల పేరు మీద ఉన్నటువంటి ఫిక్స్డ్ డిపాజిట్‌లను కూడా అమ్మేసుకొని తీసుకువచ్చి పార్టీ కేడర్‌ని ఆయన నడుపుకొని నిజాయితీగా ఎక్కడ ఎవరిని అడగకుండా తన కష్టార్జితంతో నిర్మించుకున్నటువంటి పార్టీ జనసేన పార్టీ. ఇంత తేడా అంటే వ్యత్యాసం అంటే పవన్ కళ్యాణ్ గారిని చూసి మిగతా రాజకీయ నాయకులు ఏం నేర్చుకుంటారు అనేది ఇది చూడండి. ఎలా నడపాలో, ఎందుకు ఒక నిజాయితీగా పార్టీ నడపాలంటే ఎన్ని కష్టాలొస్తాయో పవన్ కళ్యాణ్ గారిని, ఆయన పార్టీని చూస్తే అర్థమవుతుంది. అంత అద్భుతంగా ఎక్కడ ఎంతోమంది కోట్ల రూపాయలు గుమ్మరిచ్చేస్తాం, మాకు మీ నుంచి తర్వాత ఎప్పుడో వస్తే చాలు అనుకునే వ్యక్తులను కూడా దూరం పెట్టేసి, వచ్చినటువంటి డీడీలను, చెక్కులను విసిరి అవతల పాడేసి, ఎలక్షన్ టైంలో అయితే దాదాపు 300, 400 కోట్ల రూపాయలు ఆయనకి చెక్కుల రూపంలో, ఇది జస్ట్ అడ్వాన్స్ మాత్రమే, తర్వాత మీకు చాలా ఇస్తాము, మాకు సీట్ ఇవ్వండి అని చెప్పి బడా నాయకులే ఆయన దగ్గరికి వచ్చి క్యూ కడితే విసిరి అవతల పాడేసినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. 10 ఏళ్ల పాటు ఒక పార్టీని ఇంత బలంగా నడుపుతూ, ఓటమిని కూడా నిజంగా చెప్పాలంటే విజయం కన్నా ఎక్కువగా తీసుకొని ముందుకెళ్ళినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆయన స్థాయిని ఓటమితో ఆగిపోకుండా ఒక్క ఓటమి జగన్మోహన్ రెడ్డి గారిని ఏ స్థాయికి వెళ్ళిపోయిందో చూడండి. ఆ పార్టీ నాయకుల్ని, కేడర్‌ని చెల్లాచెదురు చేసేసి రాజకీయాల నుంచి వదిలేసి వెళ్ళిపోయేలా పరిస్థితి చేసింది. కానీ అదే పవన్ కళ్యాణ్ గారి ఓటమి 2019లో ఆంధ్రప్రదేశ్‌లో డిప్యూటీ సీఎం అని చేసింది. ఆంధ్రప్రదేశ్‌కి ఒక బలమైన శక్తిగా తయారు చేసింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను నిలిపేందుకు ఒక బలమైన సయోధ్యగా, ఒక వారధిగా నిలబెట్టింది. ఇది పవన్ కళ్యాణ్ గారి స్థాయి. ఒక నిజాయితీ గల నాయకుడు ఎలా చేస్తాడు అనడానికి మీకు మరొక ఎగ్జాంపుల్ చెప్తాను. గతంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఋషికొండ ప్యాలెస్‌లు కావచ్చు, తాడేపల్లి ప్యాలెస్‌లు కావచ్చు, ఎక్కడ చూసినా ప్యాలెస్‌ల మహారాజు జగన్మోహన్ రెడ్డి అనుకునే స్థాయిలో ఆయన రాజకీయాలు చేస్తే, ఇంకొక దారుణం ఏంటంటే ప్రజల సొమ్ముతో ఋషికొండ ప్యాలెస్ కట్టి దాంట్లో కూడా జలసాలు చేద్దామని చెప్పి బాత్రూమ్ వెళ్ళేటువంటి ఆ కబోర్డ్‌ను కూడా కొన్ని లక్షల రూపాయలు ప్రజల సొమ్ముతో కట్టుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇంత దారుణమైనటువంటి వ్యక్తిని చూసాం. ఆ ఇంటికి ఏదైతే తాడేపల్లిలో కట్టుకున్నటువంటి ఇంటికి చుట్టూ కాంపౌండ్‌కి కూడా కొన్ని లక్షల కోట్ల రూపాయలు ప్రజాధనంతో, ప్రజలిచ్చినటువంటి డబ్బుతో, ప్రజలు కష్టపడి చెమటోడ్చి కష్టపడినటువంటి సొమ్ముతో ఆయన జలసాలు చేసుకుంటూ ఆయన ఇంటికి కాంపౌండ్ వాల్ కట్టుకుని ఫర్నిచర్ కొనుక్కొని, ఆ ఫర్నిచర్ కూడా ఇవ్వకుండా క్యాంప్ ఆఫీసులు అన్నీ కూడా ఆయన ఇంట్లోనే పెట్టుకొని, ప్రజల సొమ్ముతో ఎగ్ పఫ్‌ల్లాగా తినేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇంకొక అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి పార్టీ ఆఫీస్‌నే, ఆయన ఉంటున్నటువంటి సొంత నివాసాన్నే నిజంగా ఆ శాఖకు సంబంధించినటువంటి అన్నిటికీ ఆఫీస్‌గా దాన్నే చేసుకొని, ఫర్నిచర్ కాదు కదా! నాకు ఏమీ గవర్నమెంట్ నుంచి వద్దు, మొత్తం నేనే పెట్టుకుంటాను అని చెప్పి మోడిఫై చేసి, ఆ శాఖకు సంబంధించినటువంటి పనులన్నీ అక్కడే ఉండి, దాన్నే ఆ శాఖకు సంబంధించినటువంటి ఆఫీస్‌గా తయారు చేసుకొని, ఆయన పరిపాలన చేస్తున్నటువంటి వ్యక్తి. ఎక్కడా కూడా ఒక రూపాయి ప్రభుత్వం నుంచి తీసుకోకుండా తన సొంత డబ్బులతోనే ఇప్పటికీ ఆ సినిమాలు చేస్తూ మార్నింగ్ 6 నుంచి రాత్రి 10 వరకు కూడా ఆఫీస్ పనులు చూసుకుంటూ, శాఖలకు సంబంధించి విశ్లేషణలు చేసుకుంటూ, మీటింగ్స్ అటెండ్ అవుతూ, మళ్ళీ 10 తర్వాత వెళ్ళి సినిమాలు చేసుకొని, మళ్ళీ ఏ 3కో, 4కో వచ్చి 2, 3 గంటలు పడుకొని మళ్ళీ ఆయన యాక్షన్‌లోకి దిగినటువంటి పరిస్థితులు ఎన్నో చూసాం.
ఒక నాయకుడు నిజాయితీగా పని చేస్తే ఎంత అద్భుతంగా ఉంటదో పవన్ కళ్యాణ్ గారి రూపంలో చూడొచ్చు. మరి అలాంటి నాయకుడు ఎక్కడ? ఒక ఏదో ప్రగల్భాలు పలికేసి మేము ప్రజలకి ఏదో ఇది చేసేస్తాం, అది చేసేస్తాం. నిజంగానే కేజ్రీవాల్ లాంటి వ్యక్తి చాలా అద్భుతంగా చేస్తాడు అని అనుకున్నారు. ఫస్ట్ 5 ఏళ్లలో జస్ట్ రుచి చూపించారు. తర్వాత ఆయన దోచుకోవటం, ఆయన నాయకులు దోచుకోవటం చేశారు. మళ్ళీ రిజల్ట్ ఏమైపోయింది? ఆయన అందరికీ అతిథులేం కాదు. మేమైనా సరే ఏదో జస్ట్ చెప్తామే తప్ప చేతల్లో మాత్రం చూపించము. ఫస్ట్‌లో 4 బిస్కెట్‌లు పడేస్తాం. తర్వాత 100 బిస్కెట్‌లు గోల్డ్ బిస్కెట్‌లు మేము తింటాం. మీ కుక్క బిస్కెట్‌లు పడేస్తాం అనే టైప్‌లో ఆయన రాజకీయం గూడా చేశారు. ఇప్పుడు ఆ పార్టీ భవిష్యత్తు ఏమైపోయింది? కొన్ని సంవత్సరాల పాటు ఢిల్లీని ఏకచక్రాధిపత్యంగా ఏలినటువంటి కాంగ్రెస్‌కు కనీసం డిపాజిట్లు కూడా రానటువంటి పరిస్థితికి కాంగ్రెస్ పార్టీ దిగజారిపోయింది. కనీసం ఒక్క సీటు గెలుపులో కూడా ప్రభావం చూపించలేనటువంటి పరిస్థితికి కాంగ్రెస్ దిగజారిపోయిందంటే ఏంటనేది ఆలోచించుకోండి. ఇది ప్రజలకు అల్టిమేట్‌గా మంచి చేస్తేనే ప్రజలు చైతన్యవంతులవుతున్నారు. సోషల్ మీడియా ఉంది. మీడియా చాలా ప్రభావంగా చూపిస్తుంది. ఇక్కడ ఎవరు ఏ తప్పు చేసినా, ప్రజల్ని ఏమాత్రం ఏమార్చాలని చూసినా, ప్రజలు ఏమీ పిచ్చివాళ్ళు కాదు అనే ఒక సంకేతం ఢిల్లీ ప్రజల ద్వారా మరొక్కసారి తేటతెల్లమైంది. ఇలాంటివి నెక్స్ట్ చాలా చాలా చూడబోతున్నాం. అది ఏ పార్టీ అయినా సరే, రేపొద్దున బీజేపీ అయినా, బీఆర్ఎస్ అయినా, కాంగ్రెస్ అయినా, ఇక్కడున్నటువంటి ఎన్‌డీఏ కూటమి అయినా సరే, ఏది దేనికి అతీతం కాదు. ప్రజల్ని ఏమార్చే ప్రయత్నాలు చెయ్యొద్దు. ప్రజలకి కావాల్సింది గత ప్రభుత్వం ఇచ్చినటువంటి నవరత్నాల పేరుతో తాయిలాలు కాదు, అభివృద్ధి కావాలి, పిల్లలకు ఉద్యోగాలు కావాలి అని నిర్ణయం తీసుకున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి ఎన్ని పథకాలిచ్చినా ప్రజల సొమ్ముతో ఆయన జల్సాలు చేసుకున్న ఆ డబ్బుల్ని ఒక రూపాయి పావలా పడేసి రూ. 10 నొక్కేసినా సరే ప్రజలు చూస్తూ ఊరుకోల. ఆ పథకాలు తిని బ్రతుకుతారులే, మాకే గెలిపిస్తారులే అనుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకెళ్ళి బెంగుళూరు ప్యాలెస్‌లో కూర్చోబెట్టారు. వీకెండ్ పాలిటిక్స్ అని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని ఏదైతే అవహేళన చేసి మాట్లాడారో అదే జగన్మోహన్ రెడ్డి గారికి కర్మ ఎలా రాసుందో చూడండి. దెబ్బకి కొడితే మళ్ళీ కనీసం ఇక్కడ ఉండటానికి కూడా అసల సిగ్గేసి తలంచుకుని ఆ అసెంబ్లీలో వచ్చి మాట్లాడలేనటువంటి పరిస్థితి, తన సొంత నియోజకవర్గంలో కూడా ఉండలేని పరిస్థితి, ఎళ్లి బెంగుళూరులో కూర్చొని తన రాజకీయంతో ఏదో అక్కడ ఎళ్లి జలసాలు చేస్తున్నారు, ఏం చేస్తున్నారో తెలీదు. బెంగుళూరు ప్యాలెస్‌లోనే చాలా కట్టుకథలున్నాయి. ఎంతోమంది హీరోయిన్‌లు అవి ఇవి అని చెప్పి చాలామంది చెప్పేవాళ్ళు.